హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఆయన దాదాపు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా. ఇక తాజాగా మనకు 19వ విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. ఇక 19వ విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 3,000 రూపాయలను అయితే ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు కూడా విడతకు 2,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఇక నుండి విడతకు 3,000 రూపాయల చొప్పున జమ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఏంటి, ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి, ఇక రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తా. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని, రైతులకు సంబంధించి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులందరికీ కూడా ఆయన మనకు డబ్బుల విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరొక పథకం ద్వారా కూడా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 18 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి కూడా మన కేంద్ర మంత్రి గారు కూడా అసెంబ్లీలో అయితే సమాధానం అయితే చెప్పడం జరిగింది పార్లమెంట్లో. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 17, 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది. ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా, అంటే మన ప్రధానిగా 4వసారి బాధ్యతలు చేపట్టినటువంటి 3వసారి మన ప్రధాని మోదీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. 17 విడత తర్వాత మొన్న గత నెలలో మనకు అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ 18వ విడత నిధులు అయితే విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా 19వ విడతకైతే ఆమోదం తెలిపారనమాట. ఇక ఈ 19వ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ 19వ విడత నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ అనేది మీరు ఇంట్లో కూర్చుని కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోను రెండు తీసుకొని మీ సేవా సెంటర్కి కానీ లేకపోతే సిఎస్సి సెంటర్కి కానీ కామన్ సర్వీస్ సెంటర్కి కానీ మీరు వెళ్తే
అక్కడ వారు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల రావడం, అంటే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. ఈకేవైసీ కనుక పూర్తి అయిపోతే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలని గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది. ఇంకా చాలామంది రైతులైతే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని, ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని, తప్పకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత విడుదల చేసిన వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీకైతే రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుని మీకు డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే రాబోతుందన్నమాట. పీఎం కిసాన్ 19వ విడత కింద డబ్బులు అయితే వస్తాయి. ఇక పీఎం కిసాన్తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్కరికి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ రుణాల మాఫీలో భాగంగా గతంలో చూసుకుంటే దాదాపు 5 లక్షల మంది రైతులకు పైగా మనకి రుణాలు అనేది మాఫీ కాలేదని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఈ రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తుంది. ఇక ఈ డబ్బులు అనేవి ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడని రైతులు ఉంటే ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు మీకు రుణమాఫీ డబ్బులు అయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు రుణమాఫీ కనుక అయిపోయి ఉంటే మీరు తప్పకుండా రుణమాఫీ అయిపోయిన రైతులంతా కూడా నేరుగా రుణాలను అయితే మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోండి. మీకు అప్పుడైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రుణాల మాఫీ పూర్తి అయిపోయిన తర్వాత అంటే డిసెంబర్ చివరి వరకు కూడా డబ్బులు అయితే పడతాయి. ఈ నెల చివరి వరకు తర్వాత మీకు రైతు భరోసా మొదలవుతుంది. ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా అర్హత పరిశీలించి మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం మన ఛానల్